సంధ్యా సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా సంధ్యా సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. దైవ ప్రజలారా, పునీత అన్నమ్మ జ్వాకీముల ప్రియ భక్తులారా, మీ అందరికీ ప్రభునామమున ఆశీస్సులు. ఈనాడు పునీత అన్నమ్మ గారి పండుగ కొనియాడుతూ మిమ్మందరినీ సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ దైవార్చనలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పాలు పంచుకోమని కోరుతూ ఉన్నాను. మనందరినీ దైవార్చనలో నడిపించటానికి ఈ విచారణకు అరుదించినటువంటి మహాఘనత వహించిన మల్లవరపు ప్రకాష్ అగ్రపీఠాధిపతులను సాదరపూర్వకంగా ఈ విచారణ బిడ్డల తరపున నా తరపున ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరి కొరకు ఈ దినము పూజ చేయమని తండ్రి గారిని మనవి చేస్తూ ఉన్నాను. ఈ పూజలో అనేక మంది ప్రార్థన చేయమని, మరి ముఖ్యముగా పూజను అర్పించమని కోరి ఉన్నారు. ఇంకా నవదినాలలో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాలు, విన్నపాలు పునీత అన్నమ్మ గారి విడుదల ద్వారా దేవుని యొక్క కృప పొందాలని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ కో-కెథీడ్రల్ అన్నమ్మ గారి విచారణ చెందిన బిడ్డలారా, మీ విచారణ ఫాదర్ గారు జాన్ ప్రకాష్ గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ ప్రప్రథమంగా పండుగ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. దాంతోపాటు ఈ పండుగ సందర్భంగా ఈ కెథీడ్రల్ ఆవరణలో చేరి ప్రభు సన్నిధిలో ఉండి ఈ పండుగ పూజలో పాల్గొనవచ్చిన భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ, మరి మనమందరం మరొకసారి ఆ దైవం మీద ఆధారపడి ఉండేవాళ్ళమని, ఆ దైవం ప్రసాదించినవి అనుగ్రహించినవి అనుభవిస్తున్న వాళ్ళమని, ఇంకా మన జీవిత అవసర పరిస్థితుల్లో ఆ దేవుని యొక్క హస్త బలం మనకు అవసరము అని అన్నదాన్ని గుర్తిస్తున్నట్లు ఈ దివ్యబలి పూజలో మనం ప్రభు సమక్షంలో దీనమైన మనస్సుతో కృతజ్ఞతాభావంతో ఈ బలి పూజలో పాల్గొందాం, ప్రార్థన చేద్దాం. దాంతోపాటు ఈ పండుగ నాడు మనందరికీ గుర్తు చేయబడే విషయంగా మనం ప్రార్థనాంశంగా మన మనసులో ఉంచుకుందాం. అదేంటంటే, ప్రభువు తన రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి జోకీం అన్నమ్మ గారులను భాగస్వాములుగా, ఆ ప్రణాళికలో భాగస్వాములుగా ఏర్పాటు చేసుకున్నారు. వారి పుణ్యఫలం, వారి దాంపత్య పుణ్యఫలం మరియ తల్లి. ఆ మరియ తల్లి దేవుని తల్లిగా తన ప్రణాళికలో ఏర్పాటు గావించుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఆ దైవం వీళ్లకు ఈ ఔన్నత్యము గల ఈ స్థానం అనేది జోకీం అన్నమ్మ గారికి ఇచ్చారు. అలాగే మనం ఉన్న ఇక్కడ చేరిన మనమందరం, మనలాంటి మన క్రైస్తవ సహోదరి సహోదరులందరూ ఇలాంటి సందర్భంగా గుర్తించవలసింది, స్మరించవలసింది, ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, మనమందరం కూడా ఆ దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉన్నాం. ప్రత్యేకంగా దీవించబడ్డాం. ప్రతి ఒక్కరూ మనం ఒక పేరు అనేది మనకు ఇవ్వబడింది. బాప్తిసం పొందిన నాడు ఆ క్రైస్తవ జీవిత ప్రయాణం మనకు ప్రారంభమైంది. ఇది ఏదో యాక్సిడెంట్గా జరిగిన విషయం కాదు. ప్రభు తన ప్రణాళిక ప్రకారం ఆయన సంతోషము, ఆయన ఆనందము, ఆయన సంకల్పం అనే వాక్యం చెప్తున్నట్టుగా ఒక ప్రణాళిక ప్రకారమే మనల్ని తన బిడ్డలుగా ఆ ప్రభు ఎంపిక చేసుకున్నారు. యేసు ప్రభు నందు దీవించరు. ఆ దీవెన పొందిన మనం ఈ యేసు ప్రభు సాక్షులుగా జీవించడం, ఈ పొందిన ఈ పిలుపుకు అనుగుణంగా మనం జీవించడం అనేది మన బాధ్యత. ఏ విధంగా అన్నమ్మ జోకీము గారు తమకు ఇవ్వబడిన ఆ స్థానం, ఇవ్వబడిన ఆ పిలుపు, ఏర్పాటు చేయబడినటువంటి ఆ స్థానం, దాని ప్రకారం జీవించి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారో, మీరు నేను కూడా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన అంతస్తు ప్రకారం క్రైస్తవులుగా మన జీవితాన్ని దేవుని యందు, ప్రభుని యందు ధన్యం చేసుకోవాలి, పావనం చేసుకోవాలి. ఈ ధ్యానాంశంగా మనసులో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్క నిమిషం చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్యబలి పూజలో యోగ్యరీతిగా మనం పాల్గొనాలి. అయితే ఈ పిలుపు ప్రకారం జీవించే విషయానికి వస్తే అపజయం పాలయ్యే వాళ్ళం, ప్రభు చిత్తానుసారం 100% పాళ్ళు జీవించలేకున్నాం, పాప మాలిన్యం అన్నదానికి గురి అవుతూ ఉన్నాం. ఈ వాస్తవాన్ని మరొకసారి ప్రభు సమక్షంలో అంగీకరిస్తూ మనల్ని క్షమించమని, ఈ పాప మాలిన్యం నుండి మనకు విడుదల, విముక్తి ఇవ్వమని, తన పట్ల భక్తి విశ్వాసాలతో జీవించే ఆ మనస్సు, హృదయం, అంకిత భావం మనకివ్వమని మనసారా కోరుకుంటూ అందరం కలిసి ఇప్పుడు వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన
పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా పితరుల తండ్రి అయిన ఓ ప్రభువా, పునీత అన్నా యోకీముల గారిపై నీ అనుగ్రహములను కుమ్మరించి మనిషవతారుడైన నీ కుమారుని తల్లికి జన్మనిచ్చు మహాభాగ్యమును ప్రసాదించితివి. ఈ ఉభయుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీవు నీ ప్రజలకు వాగ్దానము చేసిన రక్షణమును మేము సంపూర్ణముగా పొందునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది. అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసము. సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 44వ అధ్యాయము 1వ వచనము మరియు 10 నుంచి 15వ వచనములు. ఇక సుప్రసిద్ధులను సన్నిధింపుము. వారు మనకెల్లరికీ పురాతన వంశకర్తలు. కానీ ఈ క్రింది పంక్తిలోని వారు మేటి భక్తులు. వారు పుణ్యకార్యములను జనులు విస్మరింపలేదు. వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది. అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసము. ఆ ధర్మాత్ముల సంతానము నిబంధనమును పాటించును. ఆ ధన్యాత్ముల చలువు వలన ఆ సంతానమునట్లే చేయును. ఆ మహాత్ముల కుటుంబములు కలకాలము నిలుచును. వారి యశస్సు ఏనాటికిని క్షీణింపదు. వారు సమాధిలో విశ్రాంతి నందుచున్నారు. వారు పేరు శాశ్వతముగా నిలుచును. అన్యజాతి ప్రజలు వారి విజ్ఞానమును కీర్తింతురు. ఇజ్రాయేలు ప్రజలు వారిని కొనియాడబడుదురు. ఇది ఏనువాళ్ళ వాకు. ఏదో ఏదేదో చెప్పలేని ఆనందం, ఏదో ఏదేదో పట్టలేని సంతోషం, ఏదో ఏదేదో చెప్పలేని ఆనందం, ఏదో ఏదేదో పట్టలేని సంతోషం. దేవా నీ వాక్యం ధ్యానించు వేళలో నా ఆత్మరక్షకుడై, నా అంగరక్షకుడై, నా ఆత్మరక్షకుడై నన్ను నడిపిన దేవా నీకే స్తోత్రము దేవా, నన్ను నడిపిన దేవా నీకే స్తోత్రము దేవా. సర్వ సృష్టిని సృష్టించి సర్వ పాపములు తొలగించి తండ్రి ప్రేమను అందించినది నీ వాక్యం. సర్వ సృష్టిని సృష్టించి సర్వ పాపములు తొలగించి తండ్రి ప్రేమను అందించినది నీ వాక్యం. ఏదో ఏదేదో చెప్పలేని ఆనందం, ఏదో ఏదేదో పట్టలేని సంతోషం. పౌలు కొలీసులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు
పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, శాశ్వతకతము, ఓర్పు అలవర్చుకొనుడు. ఎప్పుడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమించవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు కూడా ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు. అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీద హృదయములను పరిపాలింపునిండు. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞానముతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాళము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చెయ్యుడు. మీరు చేసిడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పుడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చెయ్యవలెను. క్రొత్త జీవితములో వ్యక్తిగత సంబంధములు. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యం ఇదే. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులను అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతిపాత్రము. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము పుట్టకుండా ఉన్నట్లు ఏలైనా వారికి అధైర్యము కలగవచ్చును కదా. ఇది ఏలైన వారి వాకు. ప్రభువాక్యము సజీవము చైతన్యము, జీవాత్మలను ఛేదించును. ప్రభువాక్యము సజీవము చైతన్యము, జీవాత్మలను ఛేదించును. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచనము. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరెంత ధన్యులు
మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకును, వినినది వినుటకును ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది ప్రభుక్రీస్తు శుభవార్త. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీకందరికీ పునీత అన్నమ్మ జోకిమ్మ గారి పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ, మరి ఈ సందర్భంగా ఈ అన్నమ్మ గారిని పాలక పునీతురాలుగా మన విశాఖ అగ్రపీఠము ఆమె ఆధ్వర్యంలో, ఆమె ప్రార్థన సహాయంతో ఈ మన విశాఖపట్నం అగ్రపీఠంలో ఉన్న ఈ క్రైస్తవ సంఘానికి చెందిన మనకు ఈ ఏర్పాటు అనేది మన పూర్వులు ద్వారా ప్రభు కలుగు చేశారు. ఆమె పేరిట ఉన్న ఈ కెథీడ్రల్ ప్రధాన దేవాలయంగా గతంలో ఉండి ఇప్పుడు కో కెథీడ్రల్గా ఉంటూ ఉన్నది. అంటే ఈ సందర్భంగా మన ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి, గతంలో శ్రీకాకుళం మెత్తాసనం కూడా భాగంగా ఉన్న ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి మన క్రైస్తవ కథోలిక సంఘం కోసం ఇలాంటి రోజున ప్రత్యేకంగా ప్రార్థనలు అర్పిస్తూ ఇంతవరకు మనల్ని, మన ఈ అగ్రపీఠాన్ని నడిపించి ఈ స్థాయికి తెచ్చినటువంటి ఆ ప్రభు యొక్క హస్తబలం, ఆయన దీవెనలు, ఆశీస్సులు ఇప్పుడు రానున్న కాలంలో కూడా మనకు, మన ఈ సంఘానికి తోడుగా ఉండాలని, ఆ ప్రభు యొక్క కనుసన్నలలో మనం ఉంటూ ఆయన అందజేసే సందేశాలను ఆలకిస్తూ వాటికి అనుగుణంగా మనము మన ఈ సంఘం నడవాలని, ఆ విధంగా మన ఈ అగ్రపీఠంలో ఉన్న సంఘానికి చెందిన మనల్ని అందరినీ కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అలాగే ఈ విచారణ సంఘం కోసం సంఖ్య గతంలో కన్నా తగ్గిన ఇంకా సజీవంగా ఉండే ఒక సంఘంగా ఉంటూ ఉంది. ఈ అన్నమ్మ గారిని పాలక పునీతురాలుగా వాళ్ళు ఉంటూ, వాళ్ళకు తోడుగా ఉంటూ ఆమె ప్రార్థనా సహాయం ఈ సంఘానికి, సంఘస్థులకు ప్రభు అందజేస్తూ ఉన్నారు. అందుకు ఈ సందర్భంగా ఈ సంఘం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు మనం విన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్కును మనం విన్నటువంటి మనం ప్రభు మనకు అందజేసే సందేశం ఏమిటో కూడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అది మన జీవితాలకు, మన ఈ క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ సంఘ జీవితానికి సంబంధించినవి అన్నటువంటి దృక్పథంతో, అన్నటువంటి మనస్సుతో ఈ ధ్యానం చేద్దాం కొంచెంసేపు. హెబ్రీలకు రాసిన లేఖలో యూద ప్రజలకు ఈ లేఖను రాసినటువంటి వారు ఆ యూద జాతికి చెందిన పూర్వులు ఏదైతే సాక్షిభూతంగా జీవించారో వాళ్ళ గురించి చెప్తూ ఈ మాట అంటున్నారు. వాళ్ళు మనకు ఆదర్శంగా ఉంటూ ఉంటారు అని, వాళ్ళ జీవిత విశేషాలు మనకు, ముఖ్యంగా వాళ్ళ విశ్వాస జీవితానికి, ఆ విశ్వాసం ద్వారా వాళ్ళలో చోటు చేసుకున్న ఆ దేవుని పట్ల విధేయత గురించి, ఆ దేవుని మార్గంలో నడవాలన్నటువంటి, ఆ దేవుని యొక్క మాట శిరసావహించి జీవితాన్ని జీవించాలన్నటువంటి వాటికి ఆదర్శంగా నిలిచే మన పూర్వులు మనకు ఉన్నారు అని, వాళ్ళందరూ మనకు ఆకాశంలో ఒక మేఘం ఏ విధంగా ఆవరించి ఉంటుందో ఆ విధంగా మన ఈ పూర్వులు మనకు ఆదర్శంగా ఉంటూ మన ఒక ఆవరించి ఉంటూ ఉంటారు. వాళ్ళని అప్పుడప్పుడు మనసుకు తెచ్చుకొని వాళ్ళ జీవిత విశేషాలను, ముఖ్యంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రదర్శితమైనటువంటి ఆ విశ్వాసం ద్వారా వాళ్ళ జీవిత విధానము, ఆ దేవుని పట్ల భయభక్తులు, వినయ విధేయతలు ఏవైతే వాళ్ళందరిలో ఉన్నాయో అవి మనకు స్ఫూర్తిదాయకంగా ఉండి మనల్ని మన అనుదిన జీవితంలో కూడా అలాంటి ఆదర్శవంతమైన జీవితం, విశ్వాసంతో కూడిన జీవితం మనం జీవించాలన్నదానికి వీళ్ళు ప్రోత్సహించడం కాకుండా, ప్రేరణ స్ఫూర్తి ఇవ్వడమే కాకుండా మన కోసం వేడుకుంటూ ఉంటారు అని.
అంటే మన క్రైస్తవ చరిత్రలో ఆది నుండి ఒక పరంపరగా వస్తూ ఉన్నమాట. పునీతులు పుణ్యాత్ములు మనకంటే ముందు జీవించి మరణించిన మన క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి తరతరాల భక్తులందరూ కూడా మనకు ముఖ్యంగా ఎవరి జీవిత విశేషాలైతే మనకు అందుబాటులో ఉండి వాళ్ళ ప్రేరణాత్మకమైన వాళ్ళ జీవిత విధానాలు, వాళ్ళ భక్తి భావం, ప్రభు పట్ల వాళ్ళు చూపించిన విన విధేయతలు అవన్నీ కూడా ఈ తరంలో క్రైస్తవులుగా జీవించే మనకు ఏ విధంగా యూద ప్రజలకు ఏ విధంగా అబ్రహాము, ఆ తర్వాత ఆయనకంటే ముందు ఆబేలు, ఇట్లా కొంతమంది ప్రముఖులు వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తూ వచ్చారో క్రైస్తవులమే మనకు ఈ చరిత్రలో ఉన్నటువంటి పుణ్యాత్ములు, కలిసినటువంటి పుణ్యాత్ములు, దేవుని యందు తమ జీవితాలను ధన్యం చేసుకున్నటువంటి పుణ్యాత్ములు మనకు స్ఫూర్తిదాయకంగా ఉండడమే కాకుండా కొండంత బలంగా అండగా నిలుస్తూ తమ ప్రార్థనా సహాయాన్ని మనకు అందజేస్తూ ఉంటారు అని ఈ పండుగ నాడు మరొకసారి ఈ మన విశ్వాస సత్యం గురించి మనకు గుర్తు చేయబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మన విశ్వాసాంగర ప్రార్థనలో మనం ప్రతినిత్యము ప్రకటించే విశ్వాస సత్యము పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను అని, అది వ్యక్తిగతంగా ఒక్కొక్కరం చెప్పే మాట, ఒక్కొక్కరం అంగీకరించే సత్యము మనకు క్రైస్తవులమే మనకు ఈ జీవిత పోరాటంలో యాత్రలో ఉండే మనకు ఆ పుణ్యాత్ములతో సంబంధం పెట్టుకొని ఉంటే మన జీవితాలకు మేలు జరుగుతుంది, మన జీవితాలకు ప్రయోజనం ఉంటుంది అన్నటువంటి విశ్వాస సత్యము మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఇలాంటి రోజున ఆ విశ్వాస సత్యం ఆధారంగానే ఈ పుణ్యాత్ములను ఈ విధంగా మనం గౌరవిస్తున్నాం. గౌరవ మర్యాదలతో భక్తి ప్రపత్తులతో వాళ్ళను శ్లాఘిస్తూ ఉన్నాం. వాళ్ళ జీవిత విశేషాలను అమలు వేసుకుంటూ వాళ్ళ ప్రార్థన సహాయాన్ని కోరి వేడుకుంటూ మనం కూడా మన అనుదిన జీవితంలో ఇలాంటి పుణ్యంతో కూడిన భక్తి విశ్వాసాలతో కూడిన వినయ విధేయతలతో కూడినటువంటి ఆ నిండైన విశ్వాస జీవితం జీవిస్తూ ఆ దేవుని బిడ్డలుగా పిలుపు పొందిన మనం ఆ విధంగా ఉండడానికి అవసరమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, దానికి అవసరమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండడం, అన్నిటికంటే మించి ఆ ప్రభు స్వరం నిత్యము వాక్యం ద్వారా పెద్దల ద్వారా ఈ సంఘం అనే కుటుంబం ద్వారా ఆ దేవుని స్వరం వింటూ ఆ స్వరం ద్వారా వచ్చే ఆ సూచనలు ఆదేశాలు ఏవైతే మన మనసాక్షి ద్వారా ప్రభు మనకు అందజేస్తూ ఉంటారో, ఆ విశ్వాసం ద్వారా అందజేస్తూ ఉంటారో వాటిని అనుసరించి నడుచుకుంటూ ఉండాలని ఇది ఈరోజు మన ప్రార్థన అయి ఉండాలి. ఈ విధంగానే ఈ పుణ్యాత్ములు తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. మనం కూడా మన జీవితాలను ఈ యేసు ప్రభువునందు రక్షణ పొందిన ప్రజలంగా ఇక్కడ జీవిస్తూ మన జీవిత గమ్యం చేరుకోవాలన్నటువంటి ఆశతో, నిరీక్షణతో, భక్తి విశ్వాసాలతో మన జీవితాన్ని కొనసాగించాలి. వీళ్ళందరూ మనకు తోడుగా ఉండి ప్రోత్సహిస్తూ ఉంటారు. అది తేలికైనా సుసాధ్యంగా ఉండే విషయమేనా అన్న ప్రశ్నకు ఒకటే జవాబు, అంత తేలిక కాదు, అంత తేలిక సాధ్యమయ్యేది కాదు, కష్టతరమే, సవాల్తో కూడినదే. నిండుగా 100% క్రైస్తవత్వాన్ని కలిగి ఉండి జీవించడం, భక్తి ప్రపత్తులతో మన జీవితాన్ని ఆ ప్రభువు యొక్క ఆజ్ఞల ప్రకారం, ఆదేశాల ప్రకారం, ఈ సంఘంలో ఉన్నటువంటి దీనికి సంబంధించిన ఆదేశాలను 100% ఆ విధంగా జీవించడం కష్టతరమే. కానీ ఈ పుణ్యాత్ములు మనందరికీ గుర్తు చేసే విషయము అసాధ్యం కాదు. ఎందుకంటే మాకు కూడా అలాంటి జీవిత లక్ష్యం ముందు పెట్టారు ప్రభు. కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉందాము అన్న ఆ భావం మనందరిలో సజీవంగా నిండుగా ఉంటే మనం అంత తేలికగా క్రైస్తవత్వాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళం కాకుండా ఉంటాం. అంత తేలికగా క్రైస్తవత్వాన్ని ప్రక్కన పెట్టి వాళ్ళంగా మనం తయారు కాం. అలాంటి దీవెనలు ఈరోజు మనపై కురిపించమని ఈ అన్నమ్మ గారి ప్రార్థనా సహాయంతో వేడుకుందాం. అదే మొదటి పట్టణంలో మనకు చెప్పబడినటువంటి విషయం, పూర్వులు మనకంటే ముందు గతించిన వారు, వాళ్ళలో ముఖ్యంగా పేరొందిన వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు, మంచి జీవితాన్ని జీవించిన వాళ్ళు జీవించి ఆ భగవంతుని చేతకు చేరుకున్నారు. వాళ్ళను మనము తరతరాల మనలాంటి ప్రజలు వాళ్ళని మర్చిపోకుండా ఉంటూ ఉన్నాము. వాళ్ళు మళ్ళీ స్మరించుకుంటూ ఉన్నాము. వాళ్ళని స్మరించుకున్నప్పుడల్లా వాళ్ళ జీవిత విశేషాలు మనకు ఈ కొత్త పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. వాళ్ళ జీవిత విశేషాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి.
మనలో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. అన్నిటికంటే మించి ఆ దేవుని ఆ ప్రభువు చెందిన వాళ్ళంగా ఉండాలన్నటువంటి ఆ తపన, ఆ తృష్ణ, ఆశ మనలో సజీవంగా ఉండేలా ఈ పుణ్యాత్ములు మనం స్మరించుకున్నప్పుడు అలాంటి మేలు మనకు జరుగుతుంది. మనం కూడా అలాంటి ఆలోచనతోనే అలాంటి ఆశతోనే జీవించేటట్లు ఆ పూర్వులు చేస్తూ ఉంటారు అన్నది ఆ మొదటి పట్టణంలో మనం విన్నటువంటి వాక్యం. మనం ఈరోజు జోకీం అన్నమ్మ గారిని గుర్తు చేసుకుంటున్నామంటే యేసు ప్రభువుతో, ఆయన మనుష్య అవతారమెత్తడం అన్న పరమ రహస్యంతో, ఆయన యందు నెరవేరిన రక్షణ కార్యంతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తుల్లో వీళ్ళు కూడా లెక్కింపబడ్డారు, వీళ్ళు కూడా జతపరచబడ్డారు. అది ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన విషయం. అందుకే ఆ పుణ్యాత్ములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా వరకు మనకు తెలుసు, పేర్లు మాత్రమే మనకు తెలుసు. వీళ్ళ పండుగ, వీళ్ళ గౌరవార్థం పండుగ చేసుకోవడం కూడా 1వ శతాబ్దంలో అన్నమ్మ గారి గురించి, ఆ తర్వాత జోకీం గారు జతపరిచి ఈ పండుగ చేసుకోవడం కూడా క్రమేణా ఒక సాంప్రదాయంగా మన చరిత్రలో వచ్చిందని తెలుసు. కానీ మరి యేసు ప్రభు తల్లిగా ఉన్నటువంటి మరియ తల్లికి, ఆ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి జోకీం అన్నమ్మ గారు, ఆ వాళ్ళ జీవిత విశేషాలు చరిత్రపరంగా ఆధారాలు ఉండి అన్ని వివరాలు మన అందుబాటులో ఉన్నాయన్నది కష్టతరంగా ఉన్నా కూడా ఈ వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఆ మరియ తల్లి తల్లిదండ్రులు, వాళ్ళకి ప్రత్యేక స్థానం ప్రభు ఏర్పాటు చేశారు. ఒక బాధ్యత వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఈ మరియ తల్లిని కని ఆమె పెంచి పెద్ద చేయడం, భక్తి విశ్వాసాలతో ఎదిగే ఒక కన్యకగా ఆమెను తీర్చిదిద్దడం, వాళ్ళ భక్తి విశ్వాసాలు ద్వారా ఆమె కూడా భక్తి విశ్వాసం నూరిపోసి వారిని ఆ విధంగా రూపొందేలా తోడ్పడి వాళ్ళని నడిపించిన వారుగా ఈ జోకీం అన్నమ్మ గారు ఉన్నారు అని ఆ విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. అందుకే ఈ పండుగ చాలామంది అంటారు, ఎందుకు ఇలాంటి పుణ్యాత్ముల గౌరవార్థం ఇన్ని పండుగలు అవసరమా? అవసరం లేదని కాదు. మన ఈ కుటుంబానికి చెందిన మన పూర్వులు వీళ్ళు, మన క్రైస్తవ చరిత్రకు చెందిన మన పూర్వులు వీళ్ళు, మనలాంటి మానవమాత్రులే. కానీ ప్రభు సిద్ధపరిచిన, ప్రభు ఏర్పాటు చేసి వాళ్ళకు అందించిన ఆ స్థానం ప్రకారం, ఆ పిలుపు ప్రకారం వాళ్ళు తమ జీవితాలను జీవించే విషయంలో 100% న్యాయం చేయాలి అన్నట్టుగా, ఆ పిలుపు తగినట్టుగా జీవించాలన్నట్టుగా వాళ్ళు కృషి సలిపారు. ఆ విధంగా తమ జీవితాలను గడిపి తమ జీవితం లక్ష్యం ఏదైతే వాళ్ళ ముందు పెట్టబడిందో, ఆ పిలుపు ఏదైతే ఇవ్వబడిందో దాని యందు తమ జీవితాలను పావనం చేసుకున్నారు, ధన్యం చేసుకున్నారు, దేవుని మెప్పు పొందారు అన్న కారణం. అలాంటి వాళ్ళ స్మరించుకున్నప్పుడు మనం విశ్వాసాంగంలో చెప్పే ఆ గొప్ప సత్యం, పునీతులతో సంబంధం పెట్టుకుని ఉంటే మనకు ప్రయోజనం ఉంటుంది, మేలు జరుగుతుంది. వాళ్ళు మనకు తోడుగా ఉండడం, ప్రార్థన చేయడమే కాకుండా మనల్ని కూడా ఏమనుకోండి, మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించే వాళ్ళుగా మనకు ఉంటారు వీళ్ళు. అందుకే ఈ పండుగ, ఈ అన్నమ్మ గారి పండుగ, జోకీం గారి పండుగ ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. రెండవ విషయం, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ నాడు ఈ పిలుపు గురించే 2వ పట్టణంలో విన్న మాటలు, అదే మాటలు ఇంచుమించు ఎఫెసీయులకు రాసిన లేఖలో 1వ అధ్యాయంలో కూడా చెప్పబడ్డాయి. అలాంటి సందేశాలు పౌలు గారి ప్రతి లేఖలో ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎందుకు? ప్రారంభ దశలో ఉన్న, కొత్తగా అప్పుడే ఏర్పడిన సంఘంలో సభ్యులుగా ఉన్న, దేవుని ప్రజలుగా దీవించబడ్డ ఆ క్రైస్తవ సంఘస్థులు, ఇప్పుడు మనం విన్నటువంటి పట్టణం ప్రకారం కొలసీ సంఘస్థులు, వాళ్ళు ఈ విశ్వాసంలో స్థిరంగా ఉంటూ కొనసాగాలి. క్రైస్తవత్వం వేళ్లలో స్థిరంగా ఉండాలి. ఆ క్రైస్తవత్వం వేళ్లను ఆలోచింపచేయాలి, ఒక విధంగా ప్రవర్తించేటట్టు చేయాలి, ఒక జీవిత విధానం కలిగి ఉండేలా చేయాలి. కొన్ని మౌలిక విలువలు ఏవైతే క్రైస్తవ విశ్వాసం ద్వారా మనలోకి వస్తాయో ఆ విలువల ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకు పౌలు గారు ఈ ప్రారంభ దశలో ఉన్న ఈ క్రైస్తవ సంఘాలను ఉద్దేశించి మళ్ళీ వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు. ఇదేదో అప్రయత్నంగా జరిగిన, అనుకోకుండా జరిగినటువంటి విషయం కాదు. ప్రభువు ఈ మానవ జాతి రక్షణ కోరి తన ఏకైక కుమారుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపి రక్షణ అనేది ఏదైతే ఏర్పాటు చేశారో అది మీరు అనుభవించేలా మీరు దీవించబడ్డారు, అది మీకు చెందేలా మీరు దీవించబడ్డారు. ఆ అదృష్టం మిమ్మల్ని వరించింది. ఈ గొప్ప విషయం ఇది.
ఇది మీరు చూడగలగాలి. ఈ విధంగా ఇంత గొప్పగా యేసు ప్రభువు నందు రక్షణలో దీవించబడ్డారు మీరు, దేవుని ప్రజలుగా ఉండాలని ఎన్నుకోబడ్డారు మీరు అని వాళ్ళకి గుర్తు చేస్తూ వస్తున్నారు. అంటే పరిణామం కూడా ఉన్నది. అలా దేవుని ప్రజలుగా, దైవ ప్రజలుగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళుగా దీవించబడిన మీకు మీ చేతిలో ఒక బాధ్యత కూడా ప్రభువు అప్పగిస్తున్నారు. ఆయనకి ప్రియులుగాను, ప్రీతిపాత్రులుగాను, ఆయన సమక్షంలో పరిశుద్ధులుగాను, వినయ విధేయతలు గలవారును, చుట్టూ ఉన్న ప్రజల మధ్య ఆయనకు సాక్షులుగాను ఉండే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మనం విన్నటువంటి ఆ సుదీర్ఘంగా చదవబడిన ఆ పట్టణం యొక్క సారాంశం ఇది. మీరు పొందిన ఈ కొత్త అంతస్తు ఏదైతే ఉందో, గతం ఉన్నది దాన్ని పోల్చి చూడండి, ఇప్పుడు ఉన్న కొత్త అంతస్తు రెండింటిని చూడండి అంటున్నారు. మరి అప్పుడు ఆ విధంగా జీవించారు. క్రైస్తవత్వం పొందిన తర్వాత, క్రైస్తవత్వంలో దీవించబడ్డ తర్వాత అలా ఉండటానికి వీల్లేదు. మళ్ళీ గతంలో ఉన్నట్టు జీవించడానికి కుదరదు. క్రొత్త జీవితం ప్రారంభమైంది. ఆ క్రొత్త జీవితం యేసుప్రభువును జీవించే జీవితం. అప్పుడు మీరే, ఇప్పుడు మీరే. కానీ అప్పుడు ఒక విధానంలో పాటించి మీరు జీవించారు. అప్పుడు ఒక లాంటి పద్ధతులు మీరు పాటించి జీవించారు. ఇప్పుడు దేవుని ప్రజలుగా ఎంపిక చేయబడ్డ స్థితిలో మీరు దీవించబడ్డారు. ఆ స్థితికి తీసుకురాబడ్డారు. కాబట్టి ఇప్పుడు క్రొత్త విధానం, క్రొత్త అలవాట్లు, క్రొత్త మనస్తత్వము, కొత్త వ్యక్తిత్వం, మీరు మీ వంతు ఇలా ఉండాలి అన్నటువంటి కృతనిశ్చయంతో పాటుపడుతూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి అని వాళ్ళకు చెప్పిన మాట. అది 20 శతాబ్దాల క్రితం దాదాపు ఆనాటి మనలాంటి క్రైస్తవులకు చెప్పబడిన మాట, ఆనాడు ప్రజలకు చెప్పబడిన మాట, మనలాంటి క్రైస్తవులకు చెప్పబడిన మాట. ఆ మాట ఇప్పుడు సజీవంగా ఉండే దేవుని వాక్కు ద్వారా మీకు నాకు ఈరోజు మళ్ళీ చెప్పబడుతుంది. మీ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు పొందినటువంటి ఔన్నత్యము గల క్రైస్తవత్వం, దేవుని బిడ్డలుగా దీవించబడ్డారుగా బాప్తిసం పొందినప్పుడు దాన్ని ఎంత విలువైనది అది. దాని విలువ మీకు గుర్తిస్తున్నారా? మీరు పొందిన ఈ అంతస్తు గురించి మీరు గర్వంగా చెప్పుకునే విధంగా మీరు భావిస్తున్నారా? ఆ విధంగా మీరు గొప్పగా దీవించబడ్డారు, ఇది గొప్ప అదృష్టం అన్నది చూడగలుగుతున్నారా అని అలాంటి ప్రజలకు ఏ విధంగా పౌలు గారు చెప్పారో మనలాంటి ప్రజలకు, క్రైస్తవులకు, ఇప్పుడు క్రైస్తవ సంఘంలో ఉన్న మీకు నాకు ప్రభు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు తన వాక్కు ద్వారా. అదే పూజ ఆరంభంలో ధ్యానాంశంగా మన మనసులో ఉంచుకుందామని చెప్పిన మాట, నేను చెప్పిన మాట. మనం ఇది నేను నిత్యము సజీవంగా మనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం అది. అది మన జ్ఞాపకం ఉంచుకుంటేనే, అది ఒక భావనగా మనలో ఉంటేనే దాని ప్రభావంతో మనం ఆలోచిస్తాం, ప్రవర్తిస్తాం, ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటాం, కొన్ని అలవాట్లు మనలో అలవర్చుకుంటాం, కొంచెం విలువలు పాటిస్తూ ఉంటాం. ఈ భావన మనలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలము, దేవునికి ఎన్నుకొనబడిన వాళ్ళం, క్రీస్తు భక్తులము, బాప్తిసం పొందిన వాళ్ళం అని ఒక్కొక్కరు మనం చెప్పుకుంటూ, మనకై మనం చెప్పుకుంటూ ఉంటే మరి దాని ప్రకారం ఉండాలి కదా, దానికి తగిన ప్రార్థనా జీవితం ఉండాలి కదా, ఆ దైవభక్తి, దైవభీతి, పాపభీతి నాలో ఉండాలి కదా, ఆ దేవుని పట్ల అపారమైన ప్రేమ నా పట్ల చూపించి ఆ దేవుని పట్ల నాకు కూడా అలాంటి ప్రేమ ఉండాలి కదా, భక్తిభావం ఉండాలి కదా అన్నటువంటి పరిణామం మనలో వస్తుంది. ఈరోజు ఆ విషయంలో మనం ప్రార్థన చేసుకోవడమే కాకుండా మన జీవితాలను పరిశీలించి చూసుకోవాలి. ఎంత గర్వకారణంగా మన క్రైస్తవత్వం గురించి ఆనందంతో, సంతోషంతో చెప్పుకునే వాళ్ళంగా మనం ఉంటూ ఉన్నాం. దానికంటే ముందు ఈ ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభువునందు మనం అనుభవించే క్రైస్తవులు అని మనకు అనిపిస్తుందా? ఆనందం మనలో, క్రైస్తవులం కాబట్టి ఆనందం, క్రీస్తు ప్రభు యొక్క రక్షణ మనకు అందుతుంది కాబట్టి మన ఆనందం, దీప సప్రసాదం స్వీకరిస్తున్నాం కాబట్టి ఆనందం, ఆ దేవుని యొక్క వాక్కు వింటున్నాం కాబట్టి మన ఆనందం. ఇవన్నీ మన కోసం ప్రభు తన కుమారుడు యేసు ప్రభునందు మనకు ఏర్పాటు చేశారు కదా అన్న ఆనందం, ఆ సంతోషం అనుభవించే వాళ్ళంగా, కలిగి ఉండే వాళ్ళంగా మీరు నేను ఉంటారు. అవి ఉన్నప్పుడు అప్రయత్నంగానే మనం శ్రద్ధ తీసుకుంటాం, రాజీపడం.
ఇది చేయాలి అట్లా. ఈ పుణ్యాత్ముడు చెప్పే మాట అదే. రాజీ పడితే ఒక్కొక్కటి మనం వదిలేస్తాం. ఆ రాజీ పడే మనస్తత్వాన్ని బలైపోకుండా ఒక నిబద్ధతతో కూడిన, క్రమశిక్షణతో కూడిన, అంకిత భావంతో కూడినటువంటి ఆ జీవితాన్ని జీవించాలి నేను పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉంటేనే అపజయం పాలు కాకుండా ఉంటూ మనం ముందుకు సాగలుగుతాం. ఆ విధంగా మనల్ని కాపాడమని, ఈ దేవుని బిడ్డలుగా దీవించబడ్డ దైవ ప్రజలుగా ఎంపిక చేయబడ్డాము అన్నటువంటి గర్వకారణంగా చెప్పుకునే మన ఉట్టెట్టు మనం జీవించాలని మనం ఈరోజు ప్రభువుని వేడుకుందాం. మీకు చెందిన వాళ్ళంగా ఉండాలి, మీ ప్రజలుగా ఉండాలి, మీచే ఎన్నుకొనబడ మీకు ప్రీతిపాత్రులుగా ఉండాలి, పరిశుద్ధులంగా ఉండాలి, ఈ 10 మంది మధ్యలో మీకు సాక్షులుగా ఉండాలి. మేము అలా మమ్మల్ని కాపాడి నడిపించండి ప్రభు అని వేడుకుందాం ఈరోజు. అది గుర్తు ఈ పుణ్యాత్మం చెప్పే మాట అది. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆ ప్రభు తన శిష్యులకు చెప్పిన చిన్న వాక్యం మనం విన్నాం. అక్కడ ఇప్పుడు చెప్పుకున్న విషయమే, మీరు ధన్యులయ్యా అంటున్నారు తన శిష్యులను ఉద్దేశించి. ఆనాడు తన వాక్యాన్ని ఆయన ప్రకటించిన సువార్తను వింటున్న వాళ్ళను, ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆనందిస్తూ ఆయన వెంబడించే వాళ్ళను, ఆయన యందు నమ్మకం విశ్వాసం ఏర్పడి ఆయన వెంట పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలను ఉద్దేశించి అంటున్నారు, మీరు ధన్యులు, బ్లెస్డ్ ఆర్ యూ, ధన్యులు మీరు. ఎందుకు? మీరు వింటున్నవి మీకంటే ముందు జీవించిన మీ యోధ ప్రజలు, తరతరాల ప్రజలు, మీ పూర్వులు ఇది వినాలని ఎంతో ఆశించారు. ఆ దినం ఎప్పుడొస్తుందో, ఆ రోజు ఎప్పుడొస్తుందో అని నిరీక్షించారు. కానీ వాళ్ళ ఆశ నెరవేరకుండానే వాళ్ళు మరణించి గతించిపోయారు. కానీ మీ అదృష్టం, మీరు జీవించి ఉన్నారు. మీరు నా వాక్కు, ఈ సువార్త వినే ఆ అదృష్టం మీకు దక్కింది, మీరు ధన్యులయ్యా అంటున్నారు. అలాగే తన యందు ఆ దేవుని యొక్క అపారమైన ప్రేమ, ఆ స్వస్థత శక్తి, ఆ దేవుని అనుగ్రహం, తన మాటల్లో ఆ దేవుడు ప్రసాదించే జ్ఞానం, జీవితం యొక్క పరమార్థాన్ని తెలియజేసి ఆ నోట వెలువడే ఆ సువార్త పలుకులు, ఇవన్నీ కూడా మీరు చూడటం వినటం అనేది జరుగుతుంది. అది మీ అదృష్టము, మీ ధన్యులయ్యా. గతంలో వాళ్ళు ఆశించారు కానీ వాళ్ళు వినలేకపోయారు, చూడలేకపోయారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు, అనుభవిస్తున్నారు. ఇది మీ అదృష్టం అని. అది ఆనాటి ప్రజలకు స్వయంగా యేసుప్రభు చెప్పిన మాటలు అవి, తన శిష్యులకు ఇతరులకు. ఈ పండుగ నాడు ఈ జాకీం అన్నమ్మ గారుల విషయంలో అంతే. వాళ్ళు చూడాలని ఆశించారు, వాళ్ళకంటే ముందు గతించిన వాళ్ళు. మరి యేసుప్రభు జన్మించి ఆయన మరణించి ఉత్థానమయ్యే వరకు జీవించి తమ జీవితాన్ని గడిపారో మనకు తెలియదు. కానీ ఆ పూర్వుల గురించి చెప్పబడే మాట, ఆ పూర్వుల్లో వీళ్ళు కూడా ఆ జాబితాలో ఉన్నట్టు లెక్క. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి మనకు మీరు అదృష్టవంతులు కదా, మీరు ధన్యులు కదా. యేసుప్రభునందు మీరు చూసేవి, యేసుప్రభునందు మీరు ఉంటున్నవి, యేసుప్రభు ద్వారా మీరు అనుభవిస్తున్నవి మీ అదృష్టము, మీ అదృష్టం ఇది. మీరు ధన్యులు. మరియ తల్లిని ఉద్దేశించి ఎలిజబెత్ ఏమన్నారు? తన చెంతకు వచ్చే మరియ తల్లి, నా ప్రభు తల్లి నా దగ్గర రావడం ఎంత గొప్ప విషయం అని, నువ్వు ధన్యురాలువమ్మా అన్నారు. నువ్వు ధన్యురాలువమ్మా అన్నారు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినానువమ్మా అన్నారు. ఎందుకు? ఈ గొప్ప దీవెన నీకు ప్రసాదించారు కదా అని. అలాగే క్రైస్తవులను మనల్ని ఉద్దేశించి ఈరోజు ప్రభు అంటున్నారని మనం భావించాలి. మీరు అదృష్టవంతులు. ఈ క్రీస్తు ప్రభు నందు నమ్మకం ఏర్పడి, విశ్వాసం ఏర్పడి, ఆయన నందు రక్షణ ఉంది, ఆయన నమ్ముకొని జీవిస్తే జీవితం ధన్యమవుతుంది అన్న ఆ విశ్వాసం నందు మీరు దీవించబడ్డారు. మీరు అదృష్టవంతులు, మీరు ధన్యులు అని మనందరిని ఉద్దేశించి చెప్తున్నారు ప్రభు. ఆనాడు విన్నటువంటి ప్రజల్లాగానే ఈనాడు ప్రభు స్వరం వినేవాళ్ళం. ఆయన అనుసరించి ఆయన శిష్యులుగా శిష్యురాండ్రుగా ఉండాలని పయనించేవాళ్ళం మనం. ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండి మేము ప్రభు భక్తులు అని చెప్పుకుంటూ ఉండాలని కోరుకునేవాళ్ళం మనం. మరి ఇదంతా కేవలం మన వల్లనే జరిగిన విషయం కాదు కదా. మనం ఈ విధంగా దీవించబడ్డాం కాబట్టి, మనం ఈ విధంగా దీవించబడుతున్నాం కాబట్టి ఇది మనం అనుభవిస్తున్నామని. మీరు అదృష్టవంతులు, మీరు ధన్యులు. ఈ పండుగ నాడు సంతోషంగా ప్రభు సమక్షంలో ఒప్పుకోవాలి, మనం చెప్పాలి మన ప్రార్థన, మన సొంత మాటల్లో, ఓ పరమ తండ్రి మేము ధన్యులం,
అదృష్టవంతులం. ఆ యేసు ప్రభునందు జ్ఞానం పొందుతున్నాం. ఆయన సువార్త ద్వారా జీవిత పరమార్థాన్ని గ్రహిస్తూ ఉన్నాం. దివ్య సంస్కారాల ద్వారా, దివ్య సప్రసాదం, పాప సంకీర్తనం, ఇతర సంస్కారాల ద్వారా మీ రక్షణ అనుగ్రహాలు పొందుతూ ఉన్నాం. మా ఇబ్బందికరమైన సమస్యలతో కూడిన మా జీవితంలో మీ హస్తబలం అనుభవిస్తూ ఉన్నాం. అదృష్టవంతులం మేము, ధన్యులం మేము. ఈ విధంగా దీవించబడినందుకు ఓ పరమ తండ్రి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ స్థితిలో మేము కొనసాగాలి. ఈ ఆనందంలో, ఈ సంతోషంలో మీ సమక్షంలో ఉంటూ ఉండాలి. మేము ధన్యులం, ధన్యులం మేము. సిమియోన్ గారు ఏమన్నారు? యేసు ప్రభువును శిశువుగా ఉన్నప్పుడు, చిన్న బాలుడుగా ఉన్నప్పుడు దేవాలయంలో కానుకగా సమర్పించడానికి మరియ తల్లి జోజప్ప గారు వచ్చినప్పుడు ఏమన్నారు? నా జీవితం ధన్యమైంది అన్నారు. ఇక చాలు, ఇక నేను ఇంతకంటే ఏం కోరుకోవాలి అన్నట్టుగా ఇక నేను సిద్ధంగా ఉన్నానండి మీ చెంతకు రావడానికి. నా జీవితం ధన్యమైంది అని. అలాగే మీ జీవితం, నా జీవితం యేసు ప్రభువునందు ధన్యమైన జీవితంగా దీవించబడ్డా మనం. అయితే మనం దాన్ని అర్థం చేసుకోవడం, నిండుగా స్వీకరించడం, ఆ విధంగా ఈ ప్రభువునందు జీవిస్తూ ఉండడం అనేది మన వంతు, మనకున్నటువంటి బాధ్యత. ఆ విధంగా ఈ ధన్యమైన జీవితంలో కొనసాగాలి. ఒకనాటికి ఈ పుణ్యాత్ముడు చేరిన చోటికి మనం కూడా చేరి మనం వాళ్ళలాగా ఆ దేవుని యందు ధన్యత పొందుతాం. ఈ ఆశతో జీవిద్దాం మనం, ఈ కోరికతో జీవిద్దాం మనం. అలా దీవించమని ఆ పరమ తండ్రిని, యేసు ప్రభువును, జాకీమ అన్నమ్మగాలను, ఇతర పుణ్యాత్ములను వేడుకుందాం. అందరం చేతులు జోడించి చిన్న ప్రార్థన చేద్దాం. ఓ మా తండ్రి అయిన సర్వేశ్వర, మీకిదే మా స్తుతి స్తోత్రములు, వందనములు. రక్షణ చరిత్ర, రక్షణ కార్యం యేసు ప్రభు నందు పరిపూర్తి కావడానికి మీరు ఒక ప్రణాళిక ప్రకారం, మీ చిత్తానుసారం కొంతమందిని దాంట్లో భాగస్వాములను చేసుకున్నారు. వాళ్ళల్లో జాకీమ అన్నమ్మ గారు, మరియ తల్లి జోజప్ప గారు, ఆ తర్వాత ఆ రక్షణ కార్యం కొనసాగడానికి, రక్షణ ఫలాలు అందరికీ అందడానికి అపోస్తులను, సంఘ కాపరులను, సువార్థికులను, సువార్త బోధకులను మీరు ఏర్పాటు చేసుకొని ఆ రక్షణ కార్యం కొనసాగిస్తూ ఉన్నారు. రక్షణ దీవెనలు తరతరాల ప్రజలకు, మానవ జాతి ప్రజలకు, జాతి సభ్యులకు అందేలా చేస్తూ ఉన్నారు. మీకు ఇదే మా స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ పండుగ నాడు మేము ఈ పుణ్యాత్ముల జీవితాలను స్మరించుకునే అవకాశం మాకు కల్పించారు. మాకు కొన్ని విషయాలు గుర్తు చేస్తూ ఉన్నారు. మేము ఒక్కొక్కరం పిలువబడుతూ ఉన్నాం. యేసు ప్రభునందు ధన్యులయ్యాం, దీవించబడుతున్నాం అని మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సంతోష ఆనందాలతో, అవును ఎంత భాగ్యం మాకు, ఎంత అదృష్టం మాకు, యేసు ప్రభు నందు ఈ విధంగా దీవెనలు పొందడం, ఆయన మార్గంలో నడవడానికి పిలువబడటం, పరామర్శింపబడటం, దీవించబడటం ఎంత గొప్ప భాగ్యం అని చెప్పుకునే వాళ్ళంగా, ప్రకటించే వాళ్ళంగా, 10 మందికి తెలియజేసే వాళ్ళంగా మేమందరం ఉండాలని అలా దీవించండి ప్రభు. జాకీమ అన్నమ్మ గారులకు ఇచ్చిన బాధ్యత, కుటుంబ బాధ్యత, దేవుని కుమారుని తల్లిగా ఎంపిక చేయబడబోయే ఆ కుమార్తెను భక్తి విశ్వాసాలతో పెంచే బాధ్యత చక్కగా స్వీకరించి ఆ బాధ్యత ప్రకారం జీవించారు వాళ్ళు. అలాగే మా ఒక్కొక్కరికి మా అంతస్తు ప్రకారం బాధ్యత ఇస్తూ ఉన్నారు. ఆ బాధ్యత మేము గుర్తించాలి, నిండుగా అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా
మా ఆలోచనలు, మా అలవాట్లు, మేము పాటించే విలువలు అవసరమైన మేరకు త్యాగం చేయడం, ఇవన్నీ మా తరపున చేయవలసినవి. అలా దీవించండి ప్రభు మమ్మందరినీ, అలా కాపాడండి ప్రభు మమ్మందరినీ అని ప్రార్థిస్తున్నాం. పునీత జాకీ మన్నమ్మ గారులారా మా కొరకు వేడుకోనండి. మీ ప్రార్థనా సాయంతో మమ్మల్ని ఆదరించండి. ఓ మరియ తల్లి మా కోసం వేడుకోనండి. అలానే కూర్చొని నిదానంగా విశ్వాసంగా ప్రార్థన చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. అతడు పవిత్రాత్మను నా గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ద్రాక్షరసములతో తనువు మనసు జత చేసి, అప్పద్రాక్షరసములతో తనువు మనసు జత చేసి అర్పింతుము సర్వము ఈ దివ్య బలిలో. అందుకో సర్వేశ్వరా, అందుకో పేద అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలి స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ గౌరవార్థము మేము అర్పించు కానుకలను దయతో స్వీకరింపుము. అబ్రహామునకును అతని సంతతి వారికిని నీ వాగ్దానం చేసిన ఆశీస్సులలో మేము కూడా భాగస్థులమగునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము.
ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు, పావన 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 ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు, పావన 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 ప్రభువు. భూపరలోకములు మీ మహిమలతో నిండి ఉన్నవి. భూపరలోకము మీ మహిమలతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. ప్రభునామంబున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. ప్రభునామంబున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడి మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యేసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జ్వాకీమ అన్నములతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. ఈ దినము నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ నీ బిడ్డల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా
నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఇప్పుడు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన చెప్పుకుంటూ మనం వేడుకునే ఈ సమయంలో మన విశాఖ అగ్రపీఠంలో పునీత అన్నమ్మ గారిని పాలక పునీతులుగా పెట్టుకొని ఉన్నటువంటి మఠవాస సభలు ఉన్నాయి. సెయింట్ యాన్స్ సిస్టర్స్, సెయింట్ యాన్స్ లూజర్న్ సిస్టర్స్, సెయింట్ యాన్స్ మాధవరం, సెయింట్ యాన్స్ ఫిరంగిపురం, సెయింట్ యాన్స్ క్యాటకిస్ట్ సిస్టర్స్ వరంగల్, ఈ సభకు చెందిన వాళ్ళందరూ ఉన్నారు మన ఈ అగ్రపీఠంలో. సెయింట్ యాన్స్ ఆఫ్ ప్రావిడెన్స్ మంగళపాలెం సిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ కోసం ఈరోజు ప్రత్యేకంగా ఆ ప్రభువును వేడుకుందాం. ఈ పండుగ నాడు వాళ్ళకందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా దీవించబడాలని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఈ ఉద్దేశం మనసులో ఉంచుకొని అందరూ ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక అన్ని కీళ్ళలోని మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దేవాది దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగే విందు, అమృతమూర్తిని పొందు. దేవాది దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగే విందు, అమృతమూర్తిని పొందు. ప్రేమను పంచును జీవమునిచ్చును, ప్రేమను పంచును జీవమునిచ్చును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. జన పాప దోషము తొలగించగా జగమేలు దైవము ఏదిల్చెను. జన పాప దోషము తొలగించగా జగమేలు దైవము ఏదిల్చెను. పరిపూర్ణ రీతిగా దీవించుచు అత్యంత ప్రేమతో తనువిచ్చెను. పరిపూర్ణ రీతిగా దీవించుచు అత్యంత ప్రేమతో తనువిచ్చెను. త్వరగా రండి జీవము పొందండి, త్వరగా రండి జీవన పొందండి, త్వరగా రండి జీవము పొందండి, త్వరగా రండి దీవెన పొందండి. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆశా నా చిన్ని ఆశ, శ్వాస నీవే యేసా. తండ్రి దేవా నీకే ప్రణామం, యేసుదేవా నీకే ప్రణామం. తండ్రి దేవానికే ప్రణామం, యేసుదేవానికే ప్రణామం. ఆత్మదేవా నీకే ప్రణామం, ఆత్మదేవానికే ప్రణామం. త్రిద్వైక దేవా నీకే ప్రణామం, త్రిద్వైక
ఒమేగా నీకే ప్రణామం. ఆదిదేవా నీకే ప్రణామం. ఆల్ఫా ఒమేగా నీకే ప్రణామం. అద్వితీయుడా నీకే ప్రణామం. అద్వితీయుడా నీకే ప్రణామం. ఆలోచనకర్త నీకే ప్రణామం. ఆలోచనకర్త నీకే ప్రణామం. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. మృత్యుంజయుడా నీకే ప్రణామం. ఆత్మస్వరూపా నీకే ప్రణామం. మృత్యుంజయుడా నీకే ప్రణామం. ఆత్మస్వరూపా నీకే ప్రణామం. అంతర్యామి నీకే ప్రణామం. అంతర్యామి నీకే ప్రణామం. దివ్యకారుణ్యమా నీకే ప్రణామం. దివ్యకారుణ్యమా నీకే ప్రణామం. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దైవ ప్రజలారా, ఈ దినం నిజంగా మన అదృష్టవంతులం. ఎందుచేతనంటే దేవుడు చక్కని వాతావరణాన్ని అందించి ఈ పరిశుద్ధ స్థలంలో దివ్య బలి పూజలో పాలు పంచుకొని పునీతులైనటువంటి అన్నమ్మగారు జ్వాకీముల పండుగ నాడు మనమందరం దివ్య బలి పూజ ద్వారా, దివ్య సందేశము ద్వారా దైవ దీవెనలు పొందే భాగ్యం పొంది ఉన్నాం. కాబట్టి దేవాది దేవునికు మున్ముందుగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తదుపరి పునీతులైనటువంటి అన్నమ్మ జ్వాకీములకు నిండైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ రోజును ఈ విధంగా సాకారం కావటానికి మరి ముఖ్యముగా మనకు మనందరి కొరకు దివ్య బలి పూజను అర్పించి సందేశాన్ని ఇచ్చి మరి ముఖ్యముగా ఈ పండుగ దినాన్న మన విచారణ తరపున దేవునికి కృతజ్ఞత ఈ దివ్య బలి పూజ ద్వారా చెల్లించే మనలను ఆశీర్వదించినటువంటి మహాగణిత వంచిన మల్లవరపు ప్రకాష్ అగ్రపీఠాధిపతులను ప్రత్యేకంగా మీ అందరి తరపున, నా తరపున అభినందనలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. తదుపరి ప్రియ దైవ ప్రజలారా, ఎంతోమంది గురువులు వచ్చారు, కన్యస్త్రీలు వచ్చారు,
మిగతా విచారణ నుండి విశ్వాసులు వచ్చారు. వివిధ విచారణల నుండి ప్రత్యేకముగా ఉపదేశ మాస్టర్లు, తెలిసినటువంటి వారు చాలామంది వచ్చారు. వారందరికీ పేరు పేరున నేను నిండైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈనాడు మనందరినీ ఈ దివ్య బలి పూజలో భక్తి విశ్వాసాలతో మరింత ప్రోత్సాహాన్ని అందించినటువంటి గాయక బృందం మీరు చూస్తున్నారు. ముగ్గురు ఫాదర్లు ఇక్కడ ఉన్నారు. ఘనత వహించిన రాజేంద్ర ఫాదర్ గారు, సైమన్ ఫాదర్ గారు, మరి ఐజక్ ఫాదర్ గారు. వారితో పాటు మరి మా విచారణలో చెందినటువంటి పాటల బృందం, వాద్య సహకారాలు అందించినటువంటి మరి అనేక మంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున నేను విచారణ తరపున, నా తరపున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఓ సర్వేశ్వర, లోకరక్షణ నిమిత్తము నీ జనితైక కుమారుడు మానవుల మధ్య మానవమాత్రుడుగా జన్మింపవలనని నీవు చిత్తగించితివి. ఈ అద్భుతమైన పరమరహస్యము ద్వారా మానవులందరూ నీ నుండి మరలా జన్మింపవలనని సంకల్పించితివి. కావున నీవు ఈరోజు జీవాహారముతో పోషించిన ఈ నీ బిడ్డలను దత్తతనొసగు ఆత్మతో పవిత్ర పరపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మిమ్ము బలపరచెను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి విముక్తి నొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. సకల పునీతులు ప్రశాంతమైన మనసులతో మోక్షములో ప్రవేశించిరని పరిశుద్ధ శ్రీసభ అమితానందము పొందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చేయు ప్రార్థన
మరియను ప్రార్థింప శ్రీ యేసు ప్రేమన్ నే చేయు ప్రార్థన వినుమా నా దీన మనసును కనుమా. మనసే గుడిగా మలిచాను దేవా ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా పరలోక రాజా దేవాది దేవా మనసారా నిన్నే ప్రార్థింతును మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా ఆ మందిరాన కొలువుండవా. తదన్న దన్నత చెన్ను తదన్న దన్నత చెన్ను తదన్న దన్నత చెన్ను తరిగడసం 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 తదన్న దన్నత చెన్ను తదన్న దన్నత చెన్ను తదన్న దన్నత చెన్ను తరిగడసం తరిగడసం తరిగడసం. పరలోకమందు భూలోకమందు మీ చిత్తమే నెరవేరును. పరలోకమందు భూలోకమందు మీ చిత్తమే నెరవేరును. శూన్యములో విశ్వం నిలిపిన దేవా శూన్యములో విశ్వం నిలిపిన దేవా కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా. కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా. మనసే గుడిగా మలిచాను దేవా ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా ఆ మందిరాన కొలువుండవా. ఇప్పుడు మన ప్రీతమ అతిమేత్తలలో వారిని సన్మానిద్దాం. మున్ముందుగా అతిమేత్తలలో వారిని రాజేశ్వరి కుటుంబం వచ్చి సన్మానిస్తారు. తరువాత కానుక కూడా ఇస్తారు.
మరొకసారి ఈ పునీత అన్నమ్మ గారి పండుగ జరుపుకుంటున్న విచారణ సంఘటనలను ఉద్దేశించి మీకు అందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. చాలా సంతోషం. ఈసారి పెద్ద సంఖ్యలో ఇట్లా ఈ గుడి ఆవరణంతా నిండేలా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పండుగ జరుపుకుంటున్నందుకు, పండుగలో పాల్గొంటున్నందుకు అందరికీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు అందిస్తూ నా ఆనందాన్ని, సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాను. అభినందనలు మీ ఫాదర్ గారికి, సంఘ పెద్దలకు, ఈ ఏర్పాట్లలో తోడ్పడిన వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరు పూజలో గమనించి ఉంటారు, మన తెలుగు కథోలిక టీవీ ఛానల్ దివ్యవాణి వారు మరి తెలుగు ఛానల్, తెలుగు కథోలిక ఛానల్, ఏకైక తెలుగు కథోలిక ఛానల్ మన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఏదో ధైర్యం వహించి పోయిన సెప్టెంబర్ మాసంలో దీన్ని ప్రారంభించాం. అప్పటి నుండి నిరాటంకంగా కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. చాలా సంతోషం. మరి మన విశాఖపట్నం ప్రాంతం నుండి చాలా ఎక్కువ ఉదార స్వభావంతో ఈ దివ్యవాణి ఛానల్ దాతలు ఉదార స్వభావంతో మీలాంటి సామాన్య ప్రజలు ఎంతో ఆదరిస్తూ ఉన్నారు. మీకందరికీ నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరిని కాబట్టి ఆర్చ్ బిషప్గా, స్థానిక బిషప్గా మీకందరికీ ఆ దివ్యవాణి పేరిట మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ దివ్యవాణి మన ఆంధ్ర తెలంగాణ జిల్లాల్లో ప్రతి ఇంటా ఉండాలని, ప్రతి కథోలిక గృహంలో తిలకించే అవకాశం ఉండాలన్న ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలు నిరాటంకంగా ప్రసారం అవుతూ ఉండాలంటే, వాటి తిలకించి మనలాంటి ప్రజలు యేసుప్రభు పట్ల భయభక్తులలో అభివృద్ధి చెందుతూ ఉండాలంటే, దీవెనలు పొందుతూ ఉండాలంటే మనందరం, మీరందరూ ఈ ప్రోత్సాహాన్ని కొనసాగించాలి. ఇంటింట ప్రతి ఇండ్లు, ప్రతి కుటుంబం నెలకు కనీసం ఒక 100 రూపాయలు చొప్పున విరాళం ఇచ్చే ఏర్పాటుతో ముందుకు రావాలని, ఎక్కువ ఇవ్వగలిగిన వాళ్ళు 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వగలుగుతారు, ఇవ్వండి. కానీ కనీసం ప్రతి కుటుంబం నెలకు 100 రూపాయల చొప్పున ఇవ్వగలిగితే హామీ ఇస్తున్నాం మేము బిషప్లుగా. ఈ దివ్యవాణి నిరాటంకంగా ప్రసారం చేస్తూనే ఉంటుంది వచ్చే కొన్ని సంవత్సరాల పాటుగా. అది మనందరి సహకారంపై, మనందరి ఉదార స్వభావంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సహృదయంతో మీరందరూ ఇదే ప్రోత్సాహాన్ని, ఉత్సాహంతో అందిస్తారని నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా తొందరలో గతంలో ఎయిర్టెల్ వారికి ఇచ్చారు, టాటా స్కై వాళ్ళు కూడా మన కార్యక్రమాలను తొందరలో ప్రసారం చేయబోతున్నారు. వాళ్లకు కట్టవలసినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాని గురించి సంప్రదింపులు జరిగి కొలికొచ్చాయి. తొందరలో ఎయిర్టెల్ వాళ్ళు కూడా మన ఈ కార్యక్రమాలని ప్రసారం చేసే ఒప్పందం అనేది కుదురుతుంది. అంటే ఇంకా కొంచెం విస్తృతంగా ఈ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి అని తెలియజేయడం సంతోషిస్తున్నాం. కానీ మన కేబుల్ నెట్వర్క్స్ వాళ్ళు ఈ కార్యక్రమాలని ప్రసారం చేయడానికి పెద్ద మొత్తంలో మనల్ని డిమాండ్ చేస్తున్నారు, ఇవ్వాలని షరతులు పెడుతున్నారు. అందుకే ఎక్కువ ఖర్చు అవుతుంది. అక్కడే మనందరి సహకారం, మనందరి సాయం, ప్రతి కుటుంబం ప్రతి నెల కనీసం 100 రూపాయలు విరాళంగా ఇవ్వాలని మనవి. అందరికీ దేవుని పేరిట ఆశీస్సులు అందజేస్తున్నాను. పాటల పోటీ తదుపరి మేత్రాసన స్థాయిలో మన విచారణ నుండి కొంతమందికి ప్రైజులు వచ్చాయి. వారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా మన ఏలిన వారిని కోరుతూ ఉన్నాం.
వనపర్తి. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. భలే భలే గొంతిలే తేనె కంటే తీయగా, భలే భలే గొంతిలే తేనె కంటే తీయగా. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000 తిన్నారు, ఆహా ఓహో అన్నారు. 5 రొట్టెలు రెండు చేపలు 5,000 తిన్నారు, ఆహా ఓహో అన్నారు. భలే భలే గొంతిలే తేనె కంటే తీయగా, భలే భలే గొంతిలే తేనె కంటే తీయగా. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, నైస్. జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. కానా పెళ్లిలో నీళ్లను మార్చాడు, ద్రాక్షారసమును తాగి ఆహా ఓహో అన్నారు. కానా పెళ్లిలో నీళ్లను మార్చాడు, ద్రాక్షారసమును తాగి ఆహా ఓహో అన్నారు. భలే భలే గొంతిలే తేనె కంటే తీయగా, భలే భలే గొంతిలే తేనె కంటే తీయగా. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. వెరీ గుడ్. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. ଆମେ ଗାଉରେ ଯୀଶୁଙ୍କର ଗୀତ ଗାଉରେ, ଆମେ ଗାଉରେ ପ୍ରଭୁଙ୍କ ମହିମା ଗାଉରେ, ଆମେ ଗାଉରେ
ଯିଶୁଙ୍କର